హింగ్ లేదా ఇంగువ ఇంగ్లీష్లో యాసఫోటిడా అంటాం అనమాట. ఈ ఇంగు అనేది లేకుండా చాలామంది భోజనం ముట్టరు. మన ఇండియన్ కల్చర్లో వేదిక్ టైమ్స్ నుంచే ఇంగువతో ఆహారం అనేది ఎప్పటి నుంచో ఉంది. ఇంగు అనేది ఆరోగ్యకరం కూడా. మన కల్చర్లోనూ హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉన్నాయి. అయితే మనకు తెలుసా, భారతదేశంలో మనం వాడే ఇంగువ మన దేశంలో ప్రొడ్యూస్ అయింది కాదు. మొత్తం 100% ఇంగు అనేది ఇతర దేశాల నుంచి మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. ముఖ్యంగా ఇరాన్ నుంచి, ఆఫ్ఘనిస్తాన్ నుంచి. అసలు పూర్తి స్థాయిలో ఇంగువ ప్రొడక్షన్ మనం ఆపేసామన్నమాట. అయితే రీసెంట్గా సిఎస్ఐఆర్ వాళ్ళు, మనకు తెలుసు, రీసెంట్గా అరోమా మిషన్ అని చెప్పి స్టార్ట్ చేశారు. అరోమా మిషన్ ద్వారా మళ్ళా ఇంగువ కల్టివేషన్ స్టార్ట్ చేస్తున్నారనమాట. ముఖ్యంగా హిమాచల్ ప్రదేశ్లోని స్పితి వ్యాలీ, లాహౌల్ వ్యాలీ ఈ ప్రాంతాల్లో ఇంగువ కల్టివేషన్ మొదలెట్టారు. ఇంగు అనేది చాలా స్లో గ్రోత్, చాలా నెమ్మదిగా కల్టివేట్ అవుద్ది అనమాట. చాలా నెమ్మదిగా స్లోగా కల్టివేట్ అవుద్ది. 5 సంవత్సరాలు పట్టుదంట ఇంగువ ప్రొడక్షన్ అవ్వాలంటే. ఇదంతా చూస్తే కనుక అసలు ఇంగు అంటే ఎంత కష్టం, ఇది ఫ్లవర్లోనో ఫ్రూట్లోనో ఉంటుంది అనుకుంటారు కదా, కాదు. ఇదంతా చెట్టుకున్న ట్యాప్ రూట్లో ఉంటుంది అనమాట. దీనిలో కొంచెం మనం అక్కడ బెజ్జం చేస్తే రైజిన్ లాంటిది, ఒక గమ్ లాంటిది బయటకు వస్తుంది అనమాట. ఈ గమ్మే ఇంగు అనమాట. చాలామంది ఇంగు అంటే అదొక పువ్వులో వస్తుందో, లేదా ఒక సీడ్లో వస్తుందో, ఒక ఫ్రూట్లో వస్తుందో అనుకుంటారు. కాదు, ఇది ట్యాప్ రూట్లో వచ్చే ఒక థిక్కీ సబ్స్టెన్స్, ఒక గమ్ లాంటి సబ్స్టెన్స్ అనమాట. దానిలోంచి ఇంగువ ప్రొడ్యూస్ అవుద్ది. ఇది భారతదేశంలో ఇది ఎక్కువగా ఏంటంటే -3-4 డిగ్రీస్ నుంచి 40 డిగ్రీస్ వరకు కూడా దీన్ని కల్టివేట్ చేయొచ్చు. అయితే ఇది కోల్డ్ క్లైమేట్స్లో కల్టివేట్ చేయాలి. ఎక్కువగా వర్షాలు తక్కువ ఉండాలన్నమాట. వర్షాలు తక్కువ ఉండి చాలా కోల్డ్, చల్లని వాతావరణంలో ఉండాలి. ఎక్కువగా పర్వత ప్రాంతాల్లో ఇది కల్టివేట్ అవుద్ది అనమాట. అయితే ఇది చాలా స్లో ప్రోగ్రెస్, చాలా నెమ్మదిగా కల్టివేట్ అవుద్ది కాబట్టి చాలామంది దీనిపైన ఎక్కువగా దృష్టి పెట్టరు అనమాట. ఇది గట్ హెల్త్కి చాలా ఇంపార్టెంట్. అంటే డైజెషన్కి కానీ, మన గట్ హెల్త్ కానీ, ముఖ్యంగా యాంటీవైరల్, యాంటీ బ్యాక్టీరియల్, ఇలా చాలా చాలా మంచి బెనిఫిట్స్ ఉన్నాయి ఇంగువలో. అంతేకాదు యాంటీ మైక్రోబియల్, యాంటీవైరల్ అనమాట. మన రెస్పిరేటరీ డిజార్డర్స్ నుంచి కూడా ఇంగువ కొంత రిలీఫ్ ఇస్తుంది. మెన్స్ట్రువల్ పెయిన్, మహిళలకి మెన్స్ట్రువల్ పెయిన్ రిలీఫ్ కూడా అనమాట. బీపీ కూడా ఇంగువ ఎక్కువ వాడే వాళ్ళకి బీపీ కూడా తక్కువ ఉంటుందంట. దాంతోపాటు మన బాడీ మెటబాలిజం పెంచడం, అదేవిధంగా తలనొప్పి ఇలాంటి నొప్పులు రాకుండా చుట్టం, వీటన్నిటి కూడా ఇంగువ రహస్యం అనమాట. అయితే ఎక్కువగా సాత్విక ఆహారంలో ఏదైతే అల్లం వెల్లుల్లిపాయ ఎక్కువగా తినరో, ఉల్లిపాయలు తినరో, ఎక్కువగా సాత్వికులు, జైన్స్ కానీ వీళ్ళు తినే ఆహారంలో ఎక్కువగా ఇంగువ వాడతారనమాట. ఇంగువ మన సాత్విక ఆహారంలోనే కాదు, మన కల్చర్లోనే కాదు, మన ఆరోగ్యానికి కూడా శ్రేయస్కరం. అయితే ఇంగువ అనేది భారతదేశంలో ప్రొడక్షన్ ఆగిపోయింది. మళ్ళీ ప్రొడ్యూస్ చేసే విధంగా నేషనల్ అరోమా మిషన్ ద్వారా మనం ముందుకెళ్తున్నాం అనమాట. యాక్చువల్లీ నేషనల్ అరోమా మిషన్ అనేది 2020లో స్టార్ట్ అయింది. ఇప్పుడు ఏంటంటే సక్సెస్ఫుల్గా ఈ 5 సంవత్సరాల్లో ఒక ఫేజ్ కంప్లీట్ అయ్యి ఇంగువ ప్రొడక్షన్ అనేది బయటికి చేతికి వచ్చిందనమాట దేశీయంగా. ఇది సెలబ్రేట్ చేసుకునే టైం. ఎందుకంటే దేశంలో ఇంగువ అనేది చాలా మంది వాడుతుంటారు కాబట్టి, ఇంగువ అనేది మనకి ఆహారంలో భాగం కాబట్టి ఇప్పుడు మనం దేశీయంగా ప్రొడ్యూస్ చేయగలిగాం. ఇండియా ఈజ్ ద వరల్డ్స్ లార్జెస్ట్ కన్జ్యూమర్ ఆఫ్ హింగ్ అనమాట. ప్రపంచంలోనే ఇంగువని ఆహారంలో తీసుకునే దేశాల్లో భారతదేశంలోనే ఎక్కువగా తీసుకుంటారనమాట. అంటే ఇండియా ఈజ్ ద లార్జెస్ట్ కన్జ్యూమర్. ఎక్కువగా ఇంగువను కన్జ్యూమ్ చేసే దేశం మన దేశం.